హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేయాలి వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కేజీ చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చెక్క, కొన్ని లవంగాలు, కొంచెం పసుపు, కొన్ని యాలకులు, తగినంత మీ కారంకి తగినంత కారం, కొన్ని మసాలా పౌడర్ కొట్టిన మసాలా, కొన్ని చెక్కలు, షాజీరా కొంచెం, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని, ఇవన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని అవన్నీ వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఆయిల్ కొంచెం వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో చికెన్, దానికి సరిపడినంత ఆయిల్ కొంచెం తీసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఈ మిక్చర్లో. తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అన్నీ మనం ఇప్పటివరకు వేసుకున్న మసాలా అన్నీ ఆ చికెన్ పీసెస్కి పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఒక్కొక్క పీస్కి ఎట్లయితే పట్టిందో అట్లా. ఇప్పుడు ఒక లెమన్ వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకొని దానికి సరిపడినంత వేసుకోవాలి. లెమన్ మంచిగా స్క్వీజ్ చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేయండి. ఒక్కొక్క పీస్కి పట్టేట్టు గట్టిగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకోండి. మేమైతే ఒక ప్యాకెట్ వేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఈ టెక్స్చర్కి వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు కొన్ని, గీ వేసుకున్నాము మంచిది, కొన్ని మిరపకాయలు. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కస్తూరి మేతి కొంచెం, మేము కలర్ ఏమి వేసుకోలేదు, అది మనం వేసుకున్న పసుపు కారంది. చూడండి ఈ టెక్స్చర్కి వచ్చిన తర్వాత
దీన్ని లిడ్తో క్లోజ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి కొంచెం సేపు. ముందుగా మేము బాస్మతి రైస్ని సైడ్ పెట్టుకున్నాం, వాటర్ వేసి నానబెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద కొన్ని నీళ్ళు వేడి చేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆకు, స్టార్ అనైస్, చెక్క, కొన్ని లవంగాలు అన్నీ వేసుకోవాలి. ఆయిల్ వేస్తే ఏంటంటే బిర్యానీ పొడి పొడిగా మంచిగా ఉంటుంది, అతుక్కోకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. కొన్ని యాలకులు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వెయిట్ చేయాలి. బాయిల్ అని చూడండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతుందో బాస్మతి రైస్, అది కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆ బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. ముందుగా మసాలా మనం కలుపుకున్నాం కాబట్టి సాల్ట్ మనం చూసి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇలా చేస్తే మంచిగా ఫ్రీగా ఉంటుంది, రైస్ అతుక్కోకుండా. బాగా బాయిల్ అవ్వాలి ఇది. ఇప్పుడు కొంచెం మా పాప కూడా వెయిట్ చేసింది బిర్యానీ కోసం. ఇదిగా బాయిల్ అయింది, హాఫ్ బాయిల్ అవ్వాలి రైస్, బాస్మతి రైస్. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఆ మసాలాలో ఈ రైస్ని ఇలా వేసుకోవాలి మీద అంతా. ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ రైస్ అంతా ఆ మసాలాలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా అంతా నీట్గా కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ మీద కొంచెం గీ వేయాలి. పైనుంచి గీ అలా వేయండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు దమ్కి పెట్టుకుందాము. దాని మీద ఏమైనా బరువైన వస్తువు పెట్టాలి దమ్కి. మేమైతే ఒక కడాయిలో కొన్ని వాటర్ పోసి పెట్టుకున్నాము, ఆ వెయిట్ సరిపోతుంది కాబట్టి. మీరు కూడా దాన్ని పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, దమ్ బిర్యానీ రెడీ. మేము కలర్ ఏం వేయలేదు కానీ చూడండి ఎంత కలర్ వేసినట్టు వచ్చింది. అదంతా పసుపు, అది కలరు. ఈ పిల్లలు కూడా తింటారనేసి మేము కలర్ ఏం యూజ్ చేయలేదు, న్యాచురల్ కలర్ ఇదంతా. పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికింది. రైస్ కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉంది, అతుక్కోకుండా మెత్తగా అవ్వకుండా మంచిగా బాయిల్ అయింది. పీస్ కూడా చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో. పిల్లలు కూడా బాగా తింటారు, మంచిగా ఇష్టపడి తింటారు. పిల్లలు తింటారు కాబట్టి ఏ కలర్ ఏమేమి యూజ్ చేయలేదు. బయట ఫుడ్ కంటే ఇంట్లో మనం ఇలా సింపుల్గా ఈజీగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా స్టైల్లో చేసుకున్న ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.